సీనియర్ అనలిస్ట్ కాదంబరి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. చెప్పండి సార్, రాష్ట్రాలు కనీస ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు చూసుకోకుండా అడ్డగోలిగా ఉచిత హామీలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు, దేశాలు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వస్తుంది అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎలా చూడొచ్చు దీన్ని? గౌరవ సుప్రీంకోర్టు అంటే మనం చచ్చిపోతున్నాం అంటే మనం కాపాడడానికి వస్తుంది. ఇవాళ మనం చచ్చే పరిస్థితిలో భారతదేశం ఉన్నందుకు వాళ్ళు రెస్క్యూకి వచ్చారు, సంతోషం. కానీ దీనికన్నా ఎవ్వడికి ఉపయోగం దిక్కుమాల ఎలక్షన్ కమిషన్ ఒకటి ఏడిసింది మన ఎత్తికి. ఈ పార్టీలు మేనిఫెస్టోలు ఏవి తగలబెట్టారో కళ్ళు కాకులు ఎత్తికెళ్ళేయాలకి ఎరా ఈ మేనిఫెస్టోలు ఇది పెట్టి తెచ్చారు కదా, దీనికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు అని ఎవడైనా ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారండి? ఇది కదా వ్యవస్థ పనిచేయవలసింది. గౌరవ సుప్రీంకోర్టు నిజంగా రెస్క్యూకి వచ్చింది. కానీ ఇలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ల ముందు ఎరా మీరు పెన్షన్ 4,000 ఉన్నది 5,000 ఎలా చేస్తారు, లేదా రైతు బంధు ఇప్పుడు 4,000 3,000 ముక్కుతూ ములుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంది, 10,000 20,000 ఎలా చేస్తారు అని పార్టీని ప్రశ్నించవలసిన బాధ్యత లేదా సార్? ఈ నిలబడిన ఈ పనికిమాల మేధావులందరికీ దిక్కుమాల ఎఫ్ఐఆర్లు ఉంటాయి, క్రిమినల్ కేసులు ఉంటాయి, ఆర్థిక నేరాలు ఉంటాయి. అయినా సరే ఒక బ్లూ టిక్కు ఎర్ర టిక్కు పెట్టేయడం, వాళ్ళ మన నెత్తికి వదిలేయడం. వీళ్ళు చేసి దిక్కుమాల శాసనాలని ఎవరికి అకౌంటబిలిటీ ఉండదు. ఇవాళ అకౌంటబిలిటీ లేని వ్యవస్థలో ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని ఎవడో ఆర్థిక శాస్త్రం చదువుకున్న పెద్దవాళ్ళు, లేకపోతే ఉదాహరణకి స్టాలిన్ గారు 100 యూనిట్స్ ఏదో ఫ్రీగా ఇస్తాను దగ్గర ఎవరికో అప్రహెన్షన్స్ వచ్చాయి. గౌరవ సుప్రీంకోర్టు ఎస్ మీ పరిధిదాటి మీరు ప్రవర్తిస్తారని ఎలక్షన్స్ ముందు చేతామని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎలక్షన్స్ ముందు కన్నా ఒక ప్రభుత్వం తీరుతెన్నులు, ఆర్థిక స్థితిగతులు ప్రభావితం చేసే ఏ అంశమైనా సరే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో ఎలక్షన్ కమిషన్ ఏమైనా రెస్పాండ్ అవుతున్న విధానం చూసేవా సార్? ప్రజాస్వామ్యంలో ప్రజలకి రూపాయి అప్పు ఎక్కడి నుంచి తెస్తున్నాడో, ఎందుకు తెస్తున్నాడో, ఈ ప్రభుత్వం ఎవరిని ఉద్ధరించడానికి ఆ దిక్కుమాల అప్పులు తీసుకుని వస్తుందో తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో, గౌరవ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అప్లిఫ్ట్మెంట్ కోసం, సమాజంలో అప్లిఫ్ట్మెంట్ కోసం వెనకబడిన తరగతులకి సర్టన్ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ స్టిపులేటివ్ టైం ఇచ్చాడు. వచ్చిన ప్రతి దిక్కుమాల ప్రభుత్వం దాన్ని పెంచుకుంటూనే పోతాయి. ఎక్కడ లేని అప్రహెన్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి సార్ నాకు అర్థం కాదు. ఈ సుప్రీంకోర్టు నిజంగా డైరెక్షన్ ఇచ్చింది, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్, దాన్ని గౌరవించవలసిందే. ఎవడు సార్ పాటించేవాడు? ఎవడు చెమటోడమో శంఖం వదినట్టే. ఏ పార్టీకి బాధ్యత ఉంది? ఎలక్షన్ కమిషన్ అట్లీస్ట్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో ప్రతిస్పందిస్తుందా? అరే సుప్రీంకోర్టు డైరెక్షన్ లో మీరు ఉచిత కరెంట్ ఇవ్వకూడదండి, డిఎంకే పార్టీ తీసేయండి అని చెప్పి డిస్కషన్ నాకు ఉందేమో కనుక్కోండి. జస్ట్ పపెట్స్. దేబ్జా అని ఉంటుంది చూడండి తెలుగులో, దేబ్జా అనే పదానికి ఎవరికైనా అర్థం తెలిస్తే వాళ్ళే ఎలక్షన్ కమిషన్. వాడికి ఏ బాధ్యత ఉండదు. అలా వాతావరణ శాఖ కూడా చెప్పినట్టు ఎలక్షన్ లో బొర్రల బద్దలు కొట్టేసుకుని అందరూ చచ్చిపోయి ఉంటాం. చెదురుమదురు ఘటనలు తప్ప బ్రహ్మాండంగా ఎలక్షన్ అయిందని చెప్తాడు. ఇది చూసి ఆయన మా గురువు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన ఎన్ని దిక్కుమాల ఎలక్షన్లు చూసుంటాడు. ఇలాంటి దిక్కుమాల వాటి మీద ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించింది. అంతదాకా ఎందుకు సార్? నిన్న కాక మనం డీకేఆర్ ఉన్నాం ఎలక్షన్, కరెక్ట్ గా ఎలక్షన్ ముందు రోజు నువ్వు గెలిచేవటమ్మా అని సర్టిఫికేట్ చేతులు ఎడతాడా? ఆవిడేమో బీజేపీకి ఈల్డ్ అయిపోగానే ఆవిడ పోరాటాలు గద్వాలు రాణి ఇన్ని కబుర్లన్నీ పోయి బీజేపీ ఎంపీ అయిపోగానే తాత్కాలిక ఉపశమనం. ఇలాగా మీరు ప్రభుత్వ స్థాయిలో ఆర్థిక బడ్జెట్ తెలీదా? ఆర్బీఐ డేటా మనకు తెలీదా? ఇవి ఏవి తెలియకుండానే కొత్త పథకాలకి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారని ఎవరు జవాబుదారీతనం దీంట్లో? ఇవ్వకపోతే పార్టీలు గెలవు, ఇస్తామని అబద్ధాలు చెప్తేనే కానీ ప్రజలు నమ్మరు. ఇందులో ప్రజాస్వామ్యంలో ప్రజలది ఫస్ట్ తప్పండి. తర్వాత ఈ నరేగా నిధులు ఎవడు మట్టిగాడంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం ఏమైనా చూపిస్తారా? ప్రత్యామ్నాయం కావాలి. అరే మీకు ఇవాళ నుంచి నరేగా నిధులు ఇవ్వం, ఇవాళ పంటల్లో మీరు ఈ పని చేయాలి, ఇది మీకు స్కేల్ ఇలా ఫిక్స్ చేస్తున్నాం, పంట కోతలకి ఎంత రేటు, నెక్స్ట్ కౌలు రైతులకి మీరు కౌలుకు తీసుకున్న భూమికి పంట బీమా ఈ విధంగా చేస్తున్నాం, పండిన రైతు దగ్గర నుంచి గిట్టుబాటు ధర తీసుకుంటాం అని గ్యారంటీడ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఒక కేసీఆర్ గారి మతిష్కం నుంచి రైతు బంధు వచ్చింది, దాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా కోట్లాది మంది రైతులకు ఇస్తున్నారు. ఇవన్నీ టెంపరీ ఉపశమనాలు.